హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్ చేస్తున్నానండి. స్వీట్ అట్ అండి. బెల్లం ఇలా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత అడుగుని గోధుమ పిండి అండి. గోధుమ పిండి కాదు, చిటికెడ సోడా ఉప్పు, గోధుమ పిండి అండి. కలిపిన తర్వాత మెత్తగా అయిపోయిద్దండి. మెత్తగా అయిన తర్వాత ఉండలు అవ్వకుండా చక్కగా కలుపుకొని అట్టేసేటప్పుడు అండి, అట్టు స్మూత్గా పెనం మీద రావాలంటే సోడా ఉప్పు వేసుకుంటే నీట్గా అట్టు వస్తుందండి. బెల్లం నీళ్ళు అండి. చూడండి, అడుగున చెత్తలు ఇసుక సన్న తీసుకొస్తుందండి. బాగా తిప్పాలండి. పంచదారతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలకండి జలుబు చేసిద్ది పంచదార అయితే. బెల్లం అయితే జలుబు చేయదండి, సలవ మంచిది. బెల్లం అయితే బాగుంటుందండి. ఆపేయము. బాగా కలపాలండి, ఉండలు లేకుండా. ఫస్ట్ తీసేస్తాను. చక్కగా అలాగే బాగుంటుందండి. అలాగే రుచికరంగా ఉంటుంది. మీడియం సైజు పెట్టుకోవాలండి. అటు స్లో పెట్టకూడదు, స్పీడ్ పెట్టకూడదండి. హైలో మీడియం సైజులో పెట్టుకోవాలండి మంట. అప్పుడే చక్కగా కాలేదు.
కొంచెం కారం, తీసేస్తాం. తెలుగు వంటల అమూల్య ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్ చేశానండి. గోధుమ పిండితో గోధుమ పిండి బెల్లం రెండు కలిపండి, కొంచెం సోడా ఉప్పేసి కలుపుకొని, అట్టిపిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోనండి. ఇలాగ అట్లాగే వేసేసుకుంటే చక్కగా బాగుంటాయండి. పిల్లలు బాగా తింటారండి. అలాగా మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి చూసేవాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.